మీరు రెడ్లైనా నాకు ఇబ్బంది లేదు. ఈవెన్ రేవంత్ రెడ్డి మొన్న కోమటిరెడ్డి ఆహ్వానించారు ప్రజాశాంతి పార్టీలో. ఎందుకు? సంవత్సరం అయింది, నల్గొండ అంతా నాశనం అయిపోయింది. రోడ్లు లేవు, ఊర్లు లేవు, తిండి లేదు, పెన్షన్ లేవు, ఇల్లు లేవు, ఇందిరమ్మ ఇల్లు లేవు, సోనియా గాంధీ ఇల్లు లేవు, ఏమి లేవు. అన్ని వాగ్దానాలు. కోర్టులో ఇంత చేసామని చెప్పుకోరు, అన్ని అబద్ధాలు. 1,00,000 కోట్లు అప్పయింది ఎక్స్ట్రా. రేవంత్ రెడ్డి వచ్చి మేమేం తీర్చుతాడు? ఇంకో సంవత్సరం ఉంటే ఇంకో జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి 1-2 yearsలో. గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తా. ఆ తర్వాత ప్రతి గ్రామంలో మీ గ్రామ వెలుగుతుంది. మీరు వెళ్ళండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి. మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి ఇదే పుట్టినోడు. వచ్చే సోమవారం హెడ్లైన్ December 30న నిజామాబాద్ విందు భోజన హోటల్లో నిజామాబాద్ సర్పంచుల సదస్సు సమితి మీటింగ్ అదో పెట్టండి. ఉదయం 10 నుండి 12 వరకు లంచ్ ఫాలోస్. కండువా కప్పుకోండి, 10 రూపాయలు కట్టండి, మీరు నిలబడండి, నా ఫోటో వేసుకోండి. మీ ఊర్లో అడగండి నా పాపులారిటీ ఏంటో. రేవంత్ రెడ్డి కావాలా, కేటీఆర్ కావాలా, కేఆర్ పాల్ కావాలా అని అడగండి. వాళ్ళే చెప్తారు. నిరుద్యోగులందరినీ కలిపేయండి. మీరు రాజులు అవ్వండి. ఆ దొంగలు ఎందుకు చేస్తారా? దొంగల మాటలు నమ్మినోడు బుద్ధి లేని వాళ్ళు నమ్ముతారు. ఆడు తప్పితే ఈడు తప్పితే ఆడు. 75 సంవత్సరాలు మనం లేలుతున్నాం. 60% ఉన్న బీసీలు, ఎస్సీ ఎస్టీలు మనం 90% ఉన్నాం. చెప్పులు అట్టుకొని అనుకుంటున్నాం. ఆర్ కృష్ణ ఏమో బీజేపీ కమ్ముడు పోయాడు, మందకృష్ణ మాది బీజేపీ కమ్ముడు పోయాడు, తత్వాలందరూ కాంగ్రెస్ కమ్ముడు పోయారు. పెద్ద పెద్ద చెప్పులు కొని ఇస్తాను వాళ్ళకి, సిల్వర్ చెప్పులు. అడుక్కు తినమంటే బాగుంటుంది. మంత్రులు కావాల్సిన వాళ్ళు మీరు అడుక్కు తింటారేనా? కులాన్ని నమ్ముకొని యూత్ మిమ్మల్ని కొడతారు కోపం వస్తే. నిన్న అల్లు అర్జున్ని ఓయి వాళ్ళు ముట్టరించలేదా? అది 25 కోట్లు డిమాండ్ చేస్తే తప్పేంటి? నీకు 300 కోట్లు ప్రాఫిట్ వచ్చిందే సినిమాలో, 600 కోట్లు. ఒక 25 కోట్లు ఇవ్వలేవా ఆ కుటుంబానికి?